దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరము కలిసి ఈ రాత్రి ప్రార్థనా కూడు కొరకే ఈ వచనాన్ని మనం చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన కొరకే మనం వెళ్ళే ముందుగా ప్రార్థనలో మరి ఎలాగూ ప్రార్థించాలి, మనం దేవుణ్ణి ఏం అడగాలి అనే విషయాల్ని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఎలాగూ దేవుణ్ణి అడగాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారుగా ఉంటున్నామండి. అంటే అడగడం మనకు రాదనా? ఈ లోకంలో ప్రతి భూమి మీద జన్మించిన ప్రతి నరుడు కూడా అడగడం అనేది అతనికి తెలుసు. కానీ ఎలాగో అడగాలి, వేటిని అడగాలి అనేది మాత్రము తెలుసుకోవలసిన వారికి ఉంటున్నాం. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని ప్రజలుగా ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఏం అడగాలి, ఏమి అడగకూడదు అనే విషయాల్ని మనం తెలుసుకోగలిగితే నిజంగా దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించి మన ప్రార్థనకు ఆయన జవాబునివ్వగలిగిన దేవుడు ఆయన. అలాగూ కాకుండా ఏదో దేవుణ్ణి అడగమన్నాడు కదా అని మనకిష్టమైనవి, మనకు అనుకూలమైనవి, ఏ లోక సంబంధమైనవి వాటిని మనం అడిగినప్పుడు దేవుడు అంటాడు, సరే ఆయన ఇవ్వక మానుడు. కానీ ఆ తర్వాత మనము వాటి వల్ల ఆత్మీయంగా మనం ఎంతో నష్టంలోనికి, ఎంతో మరి కీడుని అనుభవించేవారుగా ఉంటామన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు మనకి ఈ విషయాన్నే జ్ఞాపకం చేయాలని ఆయన మరి ఇష్టపడుతున్నారు. నేను ఎంతోసేపు దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు ప్రార్థన కొరకే దేవుడు ఎన్నో విషయాలు, అంటే ప్రార్థన కొరకు ఎలాగ నేను ఎన్నో విషయాల గురించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ విషయాన్ని మాత్రమే గుర్తు చేశాడు ఆయన. అడుగుట ఏంటో నేర్పించు అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అని నేను చెప్తున్నాను కదా. అసలు ఏం అడగాలి, ఎలాగూ అడగాలి, ఏమీ అడగకూడదు. దేవుని యొక్క ప్రజలుగా మనం ఈ విషయాలను తెలుసుకోగలిగితే దేవుడు మనకు సమస్తాన్ని ఆయన అనుగ్రహించగలిగిన వాడు. కానీ మనం ఏం చేస్తామంటే అడగవలసినవి అడగకుండా, అడగకూడని వాటిని అడిగి ఉన్నవి కూడా దేవుడి దగ్గర నుంచి పొందలేని పరిస్థితుల్లో ఉంటున్నామండి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు ఏవి అడగాలి, ఏవి అడగకూడదు అనే విషయాల్ని ఈ రాత్రి మనతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నారు. ఒకవేళ దేవుణ్ణి మనం అడగవలసినవి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఏదో లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, భూ సంబంధమైన వాటిని మనం అడిగేవారంగా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడికి ఇలాంటివేమీ ఆయనకి ఇష్టం లేనివి. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనం నిజంగా రక్షించబడిన వారము, దేవుని పిల్లలుగా చేయబడిన వారము అయితే దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సరే మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 వచనమండి. 2:16 ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు?
మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రభు యొక్క మనసుని ఎరిగి ఆయనకి బోధింపగలగవాడు ఎవడు? మనమైతే క్రీస్తు యొక్క మనస్సును ఎరిగిన వారము. ఈ రాత్రి మనం నిజంగా రక్షించబడ్డాము, మారు మనసు యొక్క అనుభూతిలోకి వచ్చాము, నీటి బాప్తీ సాక్ష్యాన్ని తీసుకున్నాము, మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము, ప్రార్థించగలుగుతున్నాము, దేవునికి కానుకలు కూడా వేయగలుగుతున్నాము. ఇవన్నీ చేస్తున్నాం, తప్పు అంటలేదు. కానీ ఆయన మనస్సును ఎరిగేమా? ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నీవు నా మనసు ఏంటో గ్రహించావా? నా మనసుని గ్రహించకుండా నువ్వు నా బిడ్డ ఎలాగవుతావు? నువ్వు నిజంగా నా రక్తం చేత నువ్వు జన్మించిన వాడివైతే, నిజంగా నా నుండి నువ్వు జన్మించిన వ్యక్తివైతే, నా మనసు ఏంటో నీకు అర్థమవుతుంది. నా మనసు ఏంటో నీకు తెలియకపోతే నువ్వు నన్నేమడుగుతావు? కాబట్టి రాత్రి ప్రభు యొక్క మనసును ఎరిగి మనం ఆయన అడుగుతున్నామంటారా? ప్రభు యొక్క మనసును ఎరిగి ఆయనకి ఇష్టమైనవి మనం కోరుకుంటున్నామా? అలాగ లేనప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థన చేసినా, దేవుణ్ణి అడిగినా, దేవుడి దగ్గర నుంచి ఏ సహాయాన్ని మనం పొందలేమండి. దేవుడి దగ్గర నుంచి మన సహాయాన్ని పొందాలి అంటే తప్పక నీవు నేను కూడా ఆ ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వారుగా ఉండాలి. ప్రభు యొక్క మనస్సును ఎరగకుండా మనం అడిగినా దేవుడు ఆయన మనకు అనుగ్రహించేవాడు కాదు. ఒకవేళ అనుగ్రహించినా అవి మనకి కీడిని నష్టాన్నే తీసుకొస్తాయే తప్ప దానివల్ల మనకు ఆశీర్వాదము దీవెన అనేది ఏమీ కలగదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏం అడుగుతున్నాం? ఏమి అడగాలి, ఏమి అడగకూడదు? దేవుడు కొంతమందికి ఆయన ఇలాగూ ప్రత్యక్షమయ్యాడు, లేక దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఇలాగూ అడుగుతూ వచ్చారు. ఈ రెండు విషయాల్ని చూపిస్తాను. ఆత్మీయులైన వారు ఏమడుగుతారు, ఆత్మీయులు కానివారు ఏమడుగుతారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరినీ దేవుడు పెట్టాడు. ఆత్మానుసారుల్ని పెట్టాడు, శరీరానుసారుల్ని పెట్టాడు. ఎవరు ఆత్మానుసారులు ఏం చేశారో చూపించాడు, శరీరానుసారులు వారేం చేశారో చూపించారు. ఈ రోజున మేలు కీడు, జీవమును మరణమును దేవుడు మన ఎదురు పెట్టాడు. కాబట్టి మనం ఎలాగ నడుచుకుంటున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ఆ తర్వాత మనం దేవుణ్ణి అడగడం వల్ల దేవుడు మనకి ఆయన అనుగ్రహించగలుగుతాడే తప్ప, ఆయన నమ్ముకున్నాము అని, ఆయన బిడ్డలుగా చేయబడ్డామని, మనకిష్టమైనవి మనకు అనుకూలమైనవి ఈ భూ సంబంధమైన వాటిని అడిగితే దేవుడు మనకెలాగిస్తాడు? యేసుప్రభువారు అనగా యేసుప్రభువారి యొక్క శిష్యుడు అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన ఈ మాటను జ్ఞాపకం చేశారు. మీకు చూపిస్తాను ఆయన ఏ మాటను జ్ఞాపకం చేశాడో. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. సరే, ఏవి అడగాలి, వేటి మీద మనసు పెట్టాలి, వేటిని మనం భూమి మీద మరి వెదకాలి అనే విషయాల్ని ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. అందుకన్నాడు, మీరు ఏం అడుగుతున్నారు? నేనేమైతే వద్దు అని చెప్తున్నానో వాటినే మీరు అడుగుతున్నారు. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలాగ అడగాలని తెలుసా? ఒక ఆయన ఇలాగ అడిగాడట దేవుణ్ణి. సరే, ఏమడిగాడో చూపిస్తాను మీకు. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం అండి. 40వ వచనం, 1వ అధ్యాయము మార్కు సువార్త 40వ వచనం అండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్ని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని
ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఇతడు కుష్ఠవ్యాధి కలిగిన వాడు. ఇతడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దేవా, నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను కాబట్టి నా జబ్బుని లేక ఈ వ్యాధిని బాగు చేయని అడగాలి. కానీ ఆయన ఎలాగ అడుగుతున్నాడంటే, నీకు ఇష్టమైతే. అంటే నేను ఇంత భయంకరమైన వ్యాధితో నేను ఉన్నప్పటికీ, ఈ వ్యాధితో నేను ఉండడం నీకు ఇష్టమైతే నన్ను అలాగే ఉంచు, లేదు నన్ను బాగు చేయడం నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. అక్కర్లో ఉన్నవాడు, రోగముతో ఉన్నవాడు, ఎంతో బాధను అనుభవిస్తున్నవాడు దేవుడిని ఎలాగ అడగాలి అంటే, ప్రభువా నన్ను బాగు చెయ్యి అని అడగాలి. కానీ ఈయన అలాగ అడుగుతలేదు. నీకిష్టమైతే. ఒకవేళ దేవుడికి ఇష్టం లేదనుకోండి, ఆ బాధను అనుభవిస్తాడా? నేను అనుభవిస్తాను. నీకు ఇష్టం లేకపోతే ఆ బాధను నేను ఎందుకు అనుభవించను? మనం చాలాసార్లు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ప్రభువా నేను ఇలాంటి కష్టంలో ఉన్నాను, ఇలాంటి బాధలో ఉన్నాను, ఇలాంటి అక్కర్లో ఉన్నాను, ఇలాంటి సమస్యలో ఉన్నాను, తప్పక నువ్వు నా ప్రార్థన ఆలకించి నా సమస్యను పరిష్కరించు, ఈ బాధ నుంచి నన్ను విడిపించు, ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అని మనం దేవుణ్ణి అడుగుతామే తప్ప, తండ్రి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఇది నా నుండి తీసివేడి, నీకు ఇష్టమైతే తీసివేయి, ఒకవేళ లేదు నేను ఇలాగే ఉండాలి అని నీకు ఇష్టమైతే, నేను ఇలాగే బాధపడాలని నీకు ఇష్టమైతే నన్ను అలాగే ఉంచు. ఇంక నేనేమంటాను? ఇంకా నీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను చెయ్యి. అయితే నేను ఒకటే నిన్ను అడుగుతున్నాను, ఏంటి అంటే దాన్ని తట్టుకునే శక్తిని మాత్రం నాకు అనుగ్రహించు చాలు, ఇంతకంటే ఇంక నేనేం చేయలేను. నిజమైన దేవుని బిడ్డ తను దేవుణ్ణి ఎలాగడుగుతాడు అంటే, నీ చిత్తమైతే, లేదు నేను ఆ పరిస్థితుల్లోనే ఉండడం నీకు ఇష్టమైతే దాన్ని తట్టుకునే శక్తిని నాకు అనుగ్రహించు, ఇంతకంటే ఇంక నేనేమీ నిన్ను అడగను. అది ఒక నిజమైన దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క మనస్సును ఎరుగుండి ఇలాగూ ప్రార్థన చేయగలుగుతాడు, దేవుణ్ణి ఎలాగ అడుగుతాడు. అంతేగాని నేను పట్టిందే నువ్వు నాకు అనుగ్రహించాలి, నేను అడిగిందే నువ్వు నాకు ఇవ్వాలి, ఇదే నాకు కావాలి అని నువ్వు అడిగితే దేవుడు అంటాడు, ఇస్తాడట. కానీ దానివల్ల నీకేమీ నెమ్మది ఉండదు, దానివల్ల నీకేమీ సంతోషం ఉండదు, దానివల్ల నీకు అనేకమైన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు గుండా నువ్వు వెళతావే తప్ప దానివల్ల మనకేమీ సుఖము, శాంతి, నెమ్మది అనేది నీకు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిగినదిగా ఉంటుందన్నమాట. అందుకని మనం దేవుణ్ణి అడిగేటప్పుడు, ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, అది నేను పొందాలి అనుకుంటే అది నాకు, లేదు అది నాకు ఇవ్వకూడదు, అది నేను పొందకూడదు, అది నా దగ్గర ఉండకూడదని అనుకుంటే సరే నీ ఇష్టం, అలాగే నన్ను చెయ్యి, అంతే. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఇష్టాన్ని మనం ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఎలాగ అడుగుతామో దేవుడు తప్పక మన ప్రార్థనను ఆయన అంగీకరించి ఆయన మన ప్రార్థనకు జవాబును దయచేసేవాడు ఉంటాడు. అంతేకాని మనం దేవుడు అడగమన్నాడు కదా అని ఆయన్ని విసికించొద్దు. నువ్వు అడిగేది పొందేంతవరకు భూ సంబంధమైన వాటి విషయంలో కాదు నువ్వు దేవుడిని అడగడం, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు వాటన్నిటినీ నీకు ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఒక రాత్రి దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యి సొలొమోనుతో దేవుడు ఇలాగన్నాడు, సొలొమోనా నేను నీకు కొన్ని ఇవ్వాలనుకుంటున్నాను, అయితే ఒకవేళ నేనిచ్చేవి అవి నీకు ఇష్టమో కాదో, అయితే ఓ పంచే, నీకు ఇష్టమైనవి అంటే నీకేది కావాలనుకుంటున్నావో అది అడుగు నేను ఇస్తాను అన్నాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము. రాజులు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుడు గిబియోనులో సొలొమోను యొక్క స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడాడు. సొలొమోనా, మరి నేను నీకు దేనినిచ్చుట
నీకు అవసరమో, నేను ఏదైతే నీకు ఇవ్వాలనుకుంటున్నానో, నేను ఇచ్చుట ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో, అది ఏది ఇష్టమో నువ్వు దాన్ని అడుగు, నేను నీకు అది ఇస్తాను అన్నాడు ఆయన. నిజంగా సొలొమోను రాజు అయ్యాడు. తన తండ్రి తర్వాత రాజయ్యగా అయిన తర్వాత మొట్టమొదటిసారి గిబియోనులోనికి వెళ్ళి దేవునికి దహన బలులు అర్పించి ఆ రాత్రి ఆయన అక్కడ నిద్రపోతున్నప్పుడు ఆ రాత్రి దేవుడు స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై, మరి దేనినైతే ఇచ్చుట నీకు ఇష్టమో, నేను నీకు ఇచ్చుట నీకు ఏదైతే ఇష్టమో అది నన్ను అడుగు, అది నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సొలొమోను యథార్థంగా ఒక మానవుడిగా, ఒక మనిషిగా, ఒక రాజు కాబట్టి ఆయన ఏమడుగుతాడు అంటే, రాజా, నా దేశంలో కరువు కానీ, కాటకాలు కానీ, యుద్ధము కానీ, తెగులు కానీ ఇలాంటివేవీ రాకుండా నువ్వు కాపాడాలి. రెండవది, నేను రాజ్య సింహాసనం ఎక్కాను కాబట్టి నేను నా శత్రువులపై విజయాన్ని నేను కోరుకోవాలి. అంతేకాదు, నా రాజ్యం స్థిరపరచబడాలి అంటే నాకు చాలా అవసరతలు ఉంటుంది. ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి, లేకపోతే దానికి కావలసిన సంబంధించిన నా రాజ్యాన్ని ఏలడానికి కావలసిన ఇవన్నీ వనరులు కావాలి, ఇవన్నీ నాకు అనుగ్రహించు అని సొలొమోను దేవుణ్ణి అడగాలి. కానీ సొలొమోను దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నా తండ్రిని నువ్వు ప్రేమించి నా తండ్రికి విశాలమైన రాజ్యాన్ని అనుగ్రహించి అతని తర్వాత అతని యొక్క రాజ్యానికి నన్ను వారసుడిగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడి నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నువ్వు అభిషేకం చేసావు కదా, నన్ను రాజుగా అభిషేకం చేసావు కదా, కాబట్టి నేను ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అయ్యాను కాబట్టి ఇంత కుడి ఎడమలు ఎరగని ఇంత జనాంగాన్ని నేను పరిపాలన చెయ్యాలి అంటే నాకంత జ్ఞానం ఉందంటావా, నాకంత తెలివి ఉందంటావా? నేను చూస్తే బాలుడను, నాకంత తెలివి, నాకంత జ్ఞానము నాకు లేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను, ఇంత విస్తారమైన నీ ప్రజలకు నేను నీతి న్యాయములు అనుసరించి వాళ్ళకి న్యాయముగా నేను పరిపాలన చెయ్యాలి అంటే నాకు వివేకము గల హృదయాన్ని నాకు అనుగ్రహించు అని అడిగాడు ఆయన. సొలొమోను దేవుణ్ణి అడిగింది ఏంటంటే, వివేకము కలిగిన హృదయాన్ని నాకు ఇవి, ఇంతకంటే నాకు ఇంకేమొద్దు అన్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. 3వ అధ్యాయము. సొలొమోను దేవుణ్ణి ఏమడిగాడో ఆయన అడిగిన దాన్ని బట్టి దేవుడు అతనికి ఏమి ఇవ్వాలనుకున్నాడో ఆయన ఇలాగూ దేవుణ్ణి ఆయన అన్నాడు ఆయన. సరే, మీరు చూడండి, ఆయన అంటాడు 11వ వచనం అండి, 10-11 వచనాలు, క్షమించండి 9వ వచనంలో ఉంది, 9వ వచనం ఉంది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. అడగడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ఈయనేమడిగాడు? ఒకవేళ సొలొమోను అంటే, తండ్రి, నా తండ్రి తర్వాత నాకు రాజ్యం ఇచ్చావు, నా తర్వాత నా కొడుకులకు రాజ్యం ఇయ్యి అని అడగాలి. లేకపోతే నా శత్రువుల యొక్క ప్రాణాన్ని, అంటే నా శత్రువులు నా చేతిలో ఓడిపోయేలాగా చేయాలి. 3వదిగా రాజ్యాన్ని నాకు స్థిరపడేలాగా చెయ్యి. ఒకవేళ 4వదిగా నాకు వెండి, అంటే విస్తారమైన మరి వెండి బంగారములు నాకు కావాలి, ఐశ్వర్యము కావాలి, నాకు అనుగ్రహించు, ఇలాగ అడగాలి సొలొమోను. మనిషి కదా ఆయన కూడా, కానీ ఆయన ఎప్పుడూ అలాగ అడగలేదు. ఆయన అడిగింది ఏంటంటే, వివేకము గల హృదయాన్ని నాకు అనుగ్రహించు, వివేకము కలిగిన హృదయం నాకు కావాలి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఒకవేళ ఏదైనా అడగమని ఉంటే, లేక మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఆయన బిడ్డలుగా చేయబడి ఆయన సన్నిధికి మనం వచ్చాం, ప్రార్థన కొరకే మనం ఆయన సన్నిధిలోకి వచ్చాం. కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థించడంలో కానీ, లేక వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించినప్పుడు కానీ, సంఘముగా ప్రార్థించినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నావు? అడగమన్నాడు కదా అని మనం ఎలాంటివి అడుగుతున్నాం? ప్రభువా, నాకు ఐశ్వర్యము కావాలి, నేను సుఖ సంతోషాలతో బ్రతకాలి,
బ్రతికినంత కాలము నాకు ఏ కష్టము, ఏ బాధ, ఏ వ్యాధి ఏది రాకుండా నన్ను కాపాడు, ఇవే నిన్ను అడుగుతున్నాను, ఇవి నాకు ఇస్తే చాలు అనా? లేదు. ప్రభువా, బ్రతికినంత కాలము ఎందుకొరకైతే నన్ను పుట్టించావో ఆ ఉద్దేశాన్ని అడిగి నేను భూమి మీద బ్రతుకున్నంత కాలము నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. అంతే, ఇంతకంటే ఇంకా నాకేం అక్కర్లేదు. నేను నిన్ను సంతోషపరచగలిగితే దానికంటే గొప్పది మరింకేది నాకు లేదు, నాకేం అక్కర్లేదు కూడా. నేను నిన్ను సంతోషపరిచినట్లుగా నన్ను సిద్ధపరచు. నిజంగా దేవుని బిడ్డలుగా మనం ఏం అడుగుతున్నాం? దేవుణ్ణి ఏం అడగాలనుకుంటున్నాం? ఎప్పుడు మనం భౌతికమైన భూ సంబంధమైన వాటి విషయంలోనైనా అడిగేది? ఇవేనా మనం కావాలని కోరుకునేది? ఒకవేళ అలాగైతే దేవుడు అంటున్నాడు, మీరు నా మనసును ఎరిగిన వారు కారు. నా మనసును ఎరిగిన వారు అయితే మీరు అడిగేది ఏంటో తెలుసా? ముందు నన్ను కోరుకుంటారు, నా విషయాలు అంటే ఆత్మ సంబంధమైన వాటిని కోరుకుంటారే తప్ప శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి కాదు మీరు కోరుకునేవి. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువు అనేక రక్తం చేత కొనబడిన నీవు నేను కూడా ప్రార్థనలోనికి మనం వచ్చాం కాబట్టి ఈరోజు మనం ప్రార్థించే ముందుగా దేవుడు అడుగుతున్నాడు, ఏమి నన్ను అడుగుతున్నావు నువ్వు? ఇంతవరకు ఏం అడిగావు నువ్వు నన్ను? ఏం అడగాలనుకుంటున్నావు నువ్వు నన్ను? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం ఇంతవరకు అడిగినవేంటో మనకు తెలుసు. రెండవదిగా మనం ఏం అడగాలనుకుంటున్నామో కూడా అది మనకు తెలుసు. కాబట్టి ఏం అడగాలనుకుంటున్నామో మనకు తెలుసు, ఏం అడిగామో మనకు తెలుసు. కాబట్టి అవి దేవునికి ఇష్టమైనవి అడిగామా, ఆయన నామానికి ఆయనకి సంతోషకరమైనవి, ఆయనకి ఇష్టమైనవి అని అడుగుతున్నామా? ఒకవేళ అలాగ అడగకపోతే ఈరోజైనా దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రార్థించేటప్పుడు ఏం అడగాలో తెలుసా? ప్రభువా, ముందు నేను నిన్ను నమ్మకముగా సేవించే ఒక వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. సొలొమోను యొక్క ప్రార్థన ఏంటంటే, నేను నీతి న్యాయములను అనుసరించి యథార్థముగా నీ ప్రజలకు నేను న్యాయం తీర్చినట్లుగా నాకు వివేకము గల హృదయాన్ని ఇయ్యి. నేను ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు. నా దేశంలో ఉన్న నా ప్రజలందరికీ కూడా యథార్థముగా నేను న్యాయంగా పరిపాలన చేయాలి అంటే నా మనసులో ఎటువంటి లోక సంబంధమైనది, చెడు అనేది నాలో ఉండకూడదు. అందుకనే ముందు నాకు వివేకము కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు. సరే, ఇప్పుడు సొలొమోను ఇలాగ అడిగిన తర్వాత దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమై ఇప్పుడు దేవుడు అన్నాడట. ఆయన ఏమన్నాడో నేను చూపిస్తాను మీకు. ఆయన ఏమని అడిగాడట? 11వ వచనమండి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. సరే, నువ్వు ఏం అడగలేదు. ఒక మనుషులుగా అందరూ అడిగేటట్లుగా నువ్వు అడగలేదు. ప్రభా, నేను ఎక్కువ కాలం బ్రతకడానికి నాకు మంచి ఆయుష్కాలాన్ని అనుగ్రహించు, ఆయువు అనుగ్రహించు. ఒకవేళ లేకపోతే మరి నాకు ఐశ్వర్యమును అనుగ్రహించు. ఒకవేళ లేకపోతే నా శత్రువుల ప్రాణమునైనా నాకు అనుగ్రహించు అని ఇలాంటివి అడగలేదు. నువ్వు న్యాయంగా నువ్వు పరిపాలన చేయడానికి ఇలాంటి వివేకం గల హృదయాన్ని నువ్వు అడిగావు. కాబట్టి దీన్ని నీకు ఇస్తూ, అంటే నువ్వేం అడిగావో అది నీకు ఇస్తూ వాటితో పాటు ఇంకా కొన్ని ఇస్తున్నాను నేను నీకు. సరే, ఆయన ఏమి ఇచ్చాడో చూపిస్తాను మీకు. 12వ వచనమండి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. సో నువ్వు అడగకపోయినా నేనేమిస్తాను? నీకు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇవి కూడా నీకు ఇస్తాను నేను. కానీ ఏవి అడగాలి, ఏమి అడగకూడదు? దేవుని యొక్క ప్రజలుగా ఏమి అడిగితే దేవుడు ఇస్తాడు, ఏమి అడిగితే ఏమి ఇవ్వడు?
ఇది తెలుసుకోవాలా. నిజంగా నువ్వు ఆత్మీయమైన వాటినే కానీ అడగగలిగితే భూ సంబంధమైన వాటిని కూడా ఇవ్వగలిగిన వాడు. నువ్వు భూ సంబంధమైన వాటిని అడిగితే ఆత్మ సంబంధమైనవి ఇవ్వడు. అందుకని అంటాడు, శ్రేష్టమైనవి నువ్వు కొనేటప్పుడు, విలువైన వాటిని నువ్వు కొనేటప్పుడు వాటితో పాటు కొన్ని బహుమతులు కూడా నీకు ఇస్తారు. ఈ రోజులో చూడండి, కొన్ని ఆఫర్లు పెడతారు. 1,00,000 రూపాయల బైక్ కొంటే ఒక కాసు బంగారమా, లేకపోతే వెండి కాయిన్ కానీ బంగారు కాయిన్ కానీ నీకు ఇస్తాను అంటారు. లేకపోతే నువ్వు ఇది కొంటే నీకు ఇది ఇస్తాము, అది కొంటే ఇది ఇస్తాము, ఆఫర్లు పెడతా ఉంటారు. ఏంటంటే అంత విలువైన దాన్ని నువ్వు కొన్నప్పుడు ఆ విలువకు తగినట్లుగా కొంచెమైనా నీకు బహుమానం ఇవ్వాలి అని కొంచెం నీకు బహుమానం ఇస్తారన్నమాట. అలాగా అంటే విలువలేని దాన్ని కొంటే నీకు ఎవరు ఏమి ఇవ్వరు. విలువైనవి కొంటేనే విలువలేనివి కొన్ని నీకు ఇస్తారే తప్ప విలువలేని వాటిని అడిగితే దేవుడు విలువైనవి ఎందుకు ఇస్తాడు ఆయన? ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి అడిగేటప్పుడు విలువైనవి అడగాలి, శ్రేష్టమైనవి అడగాలి, మంచివి నువ్వు అడగాలి. అలాగ అడిగితే వాటితో పాటు ఈ భూ సంబంధమైనవి కూడా నీకు ఇస్తాడు ఆయన. అంతేకాని భూ సంబంధమైన వాటినే నువ్వు మొదట అడిగితే ఆత్మ సంబంధమైన వాటిని నీకు ఇవ్వడు దేవుడు. అందుకనే దేవుని యొక్క మనస్సును ఎరిగిన ప్రతి బిడ్డ మొదట ఆయన ఏమడుగుతాడు అంటే ఆత్మ సంబంధమైనవి అడుగుతాడనమాట. ప్రభువా, నేను మొదట వెతకవలసింది లేక మొదట నిన్ను అడగవలసింది ఏంటంటే నేను నీతో కూడా నీ రాజ్యంలో ఉండాలి, నీకు తగినట్లుగా జీవించాలి, నీకు ఇష్టమైన వాడిగా నేను జీవించాలి, అలాగూ నన్ను సిద్ధపరచు అని మనం దేవుణ్ణి మొదట అడగాలి. సరే, దావీదు మహారాజు కూడా దేవుణ్ణి ప్రార్థన చేశాడు, ఆయన కూడా అడిగాడు. ఆయన ఎలాగ అడిగాడో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 139వ కీర్తన. చాలా ప్రార్థనలు చేశాడు ఆయన, ఎన్నోసార్లు దేవుణ్ణి అడిగాడు. అయితే దావీదు అడిగిన ప్రార్థనలో ఆయన ఎలాగ అడిగాడో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 139వ కీర్తన, కీర్తన గ్రంథము 139వ కీర్తనలో దావీదు దేవుణ్ణి ఇలాగూ అడుగుతున్నాడు అనమాట. క్షమించండి, 139 కీర్తనలో కాదు, 143వ కీర్తన. కీర్తన 143వ కీర్తన 10వ వచనమండి. 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. చూసారా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దావీదు అడుగుతున్నాడు. ప్రభువా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. అది ఆయన అడగమన్నాడు కదా అని దేవుడు నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు అదివి ఇదివి అని ఇలాంటివి కాదు అడిగింది ఆయన. మొదట ముందు నేను నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు, నేను అలాగ ఉండాలనుకుంటున్నాను. సరే, రెండో మాట కూడా చూపిస్తాను మీకు. ఈ 143వ కీర్తనలోనే దావీదు మహారాజు 8వ వచనంలో చివరి భాగంలో మరొక మాట అంటున్నాడండి. నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయము. ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఈ భూమి మీద ఎలాగూ నడవాలో అది నాకు తెలియచేయి. చూడండి, ఆయన అడుగుతుంది, నేను ఎలాగూ ఈ భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లుగా నడవాలో, నిన్ను సంతోషపెట్టేటట్లుగా నడవాలో అలాగ నాకు తెలియచేయి. నిజంగా యేసుప్రభుని అంగీకరించిన వారు, దేవుని నమ్మిన ప్రజలు దేవుణ్ణి ఎలాగ అడుగుతున్నారు చూడండి. వారు అడుగుతున్నదేంటి? ఎలాంటి వాటిని అడుగుతున్నారు? ఏదో భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాదు అడుగుతున్నది, ఆత్మ సంబంధమైనవి. ప్రభువా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు. అదే రాజు దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను ఈ భూమి మీద నీ మార్గములో నడిచినట్లుగా నీ మార్గములు నాకు తెలియచేయి, నేను ఎలాగ నడవాలో నాకు తెలియచేయి. ఎందుకంటే నాకు నడవడం చేతకాని వాడిని,
నేను నడవడం చేతగాని దాన్ని, ఎందుకంటే నా బుద్ధికి మించింది. నేను నడవాలి అనుకుంటే నా ఇష్ట ప్రకారంగా నేను నడవాలనుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించాలనుకుంటాను. ఇలాగ కాదు నేను చేసేది. నీ మార్గంలో నడిచినట్లుగా, నీకు తగినట్లుగా జీవించేటట్లుగా అది నాకు నేర్పు, అది నాకు నేర్పు, అది నాకు తెలియచేయి. అలాగ లేకపోతే నేను ఎలా నడుచుకుంటాను? నాకు తెలియకపోతే నేను ఎలా నడుచుకుంటాను? కాబట్టి నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పించు. నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నన్ను ఎలాగ నడిపించాలో తెలుసా? నీ యొక్క మంచి మార్గములో, నీకు తగినట్లుగా నడిచే మార్గములో నన్ను అలాగ నడిపించు. ఈరోజు నీవు నేను కూడా దేవుణ్ణి ప్రార్థించడానికే వచ్చిన మనము ఏ విషయాల గురించి అడగడానికి వచ్చాం? ఏ విషయాల గురించి అడుగుతున్నాం? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అడుగుతున్నారు కానీ ఎప్పుడు మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు మీరు అడిగినా ఎలాగ అడుగుతారో తెలుసా? మీ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి, భూ సంబంధమైన మీ అక్కర్లు తీరడానికి ఎప్పుడు ఇవే అడుగుతున్నారు. అలాగ అడగడం వల్ల మీకేమవుతుందో తెలుసా? నీ జీవితంలో పోరాటం తప్పుతా లేదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. సరే, మన జీవితంలో నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటంటే మన భోగేచ్ఛలు అన్నమాట, మనలో ఉన్న కోరికలు అన్నమాట, మన ఇష్టాలు అన్నమాట. మన ఇష్టము మన కోరికలు నెరవేరలేదనుకోండి, మనకి ఎంత బాధో ఎంత కష్టమో, దానివల్ల ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. కుటుంబంలో నెమ్మది ఉండదు, వ్యక్తిగతంగా నెమ్మది ఉండదు, సమాజంలో నెమ్మది ఉండదు. ఇవన్నీ ఎందుకు అంటే మన కోరిక తీరకపోవడం వల్ల, మన ఆశలు తీరకపోవడం వల్ల, మన అనుకునేది జరగకపోవడం వల్ల మన జీవితంలో ఎప్పుడూ పోరాటమేనంట, ఎప్పుడు పోరాటమే. అందుకని అంటున్నాడు, అసలు మీ జీవితంలో ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు పోరాటాల గుండా వెళ్తున్నారు? ఎందుకు నెమ్మది లేని పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయంటే మీ హృదయంలో ఉండే భోగేచ్ఛల నుండే కదా, మీ కోరికల నుండే కదా, మీ ఆశల నుండే కదా. అందుకనే మరొక మాట అన్నాడు ఆయన. సరే, మీకు మాట కూడా చూపిస్తాను. ఆయన ఏమన్నాడట? 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుడికే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. అడుగుతున్నారట. దేనికోసం అడుగుతున్నారు తెలుసా? వారి భోగముల నిమిత్తము, శరీర సంబంధంగా జీవితాని కోసమే అడుగుతున్నారు. శరీర సంబంధమైన ఎలాగ బ్రతకాలనే దాని గురించి అడుగుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు మీకు ఇస్తాలో తెలుసా? నేను అడగమన్నదేంటి, మీరు కోరుకోమన్నదేంటి, మీరు అడుగుతున్నదేంటి? నేనేం అడగమన్నాను తెలుసా? నేనేం కోరుకోమంటున్నాను తెలుసా? ముందు నన్ను కోరుకోండి. నేను ఎక్కడ ఉంటానో అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది. నేను ఎక్కడ ఉండనో అక్కడ సమృద్ధి ఉండదు. అందుకనే మొదట మనం కోరుకోవలసింది ఎవరిని అంటే ముందు మన దేవుణ్ణి కోరుకోవాలి. ప్రభువా, నువ్వుంటే నాకు చాలు. మీ అందరికీ తెలుసు కదా, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనంలో దావీదు మా ఆశాపు రచించిన కీర్తనలు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకు ఉండగా ఈ లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు, నువ్వుంటే చాలు నాకు. ఈ లోకములో ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు అక్కర్లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్నే కావాలని కోరుకుంటున్నావా, లేక లోక సంబంధమైనవి కావాలని కోరుకుంటున్నావా? నీకేది కావాలని కోరుకుంటున్నావు? నన్ను ఏది అడుగుతున్నావు నువ్వు వచ్చి నా దగ్గర? ఎప్పుడు నీ భోగముల నిమిత్తము,
శరీర సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడం కొరకే నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నవే తప్ప ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎప్పుడైనా అడిగావా? ప్రభువా, నీ మార్గమును నాకు తెలియచేయి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు, నిన్ను సంతోషపెట్టేటట్లుగా నన్ను సిద్ధపరచు. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా నేను నీ నామమునకు మహిమకరంగా జీవించేటట్లుగా నన్ను సిద్ధపరచు. ఎప్పుడైనా మనం ఇలాగ అడుగుతున్నామా? వీటి కొరకు మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడుగుతున్నామా? ఇలాగ అడగకుండా, తండ్రి, నా వ్యక్తిగతంగా నాకున్న కష్టాలు అవి, నా సమస్యలు ఇవి, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఇలాగున్నాయి, నా బిడ్డల పరిస్థితులు ఇలాగున్నాయి, లేకపోతే నా కుటుంబంలో ఉన్న సమస్యలు ఇలాగున్నాయి, ఇవి నాకు తీర్చు తండ్రి. ఇదా దేవుడు అంటున్నాడు. ఇవన్నీ నాకు తెలియవా? మొదట నువ్వు వెతకవలసింది ఏంటంటే, మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే, నేను నీతో ఉండేలాగా చేసుకో. నేను నీతో ఉంటే అన్నీ నీకున్నట్టే, అన్నీ నీకున్నట్టే. ఒకవేళ నేను నీతో లేకుండా ఇవన్నీ కావాలి అనుకుంటే నేను ఎలా ఇస్తాను? ఎలాగ నీకు అనుగ్రహించాలనుకుంటున్నాను? అది అసాధ్యం. అది నువ్వు నన్ను అడిగినా అది నీకేమీ ఇవ్వలేను నేను. కాబట్టి నీవు నన్ను అడిగేటప్పుడు ఎలా అడగాలి అంటే లోక సంబంధమైన వాటిని గురించి కాదు. ఇప్పుడు మీకు చెప్పాను, సొలొమోను ఏమడిగాడో చెప్పాను, దావీదు ఏమడిగాడో చెప్పాను, యాకోబు ఏమి అడగకూడదో చెప్పాడో, ఏమి అడగకూడదని చెప్తున్నాడో చెప్పాను. ఇప్పుడు 4వదిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి వీరు బయలుదేరే అరణ్యములోనికి వచ్చినప్పుడు వీరు కూడా దేవుణ్ణి అడిగారట. మాటి మాటికి దేవుణ్ణి అడుగుతూ వచ్చారు, మాటి మాటికి దేవుణ్ణి విసిగిస్తూ వచ్చారు. వారు అన్నారు, ఈ అరణ్యములో మాకు ఆహారం ఎవరు పెడతారు? ఈ అరణ్యంలో మాకు నీళ్ళు ఎవరిస్తారు? ఈ అరణ్యములో మాకు మాంసం ఎవరు పెడతారు? ఈ అరణ్యములో మాకు వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది వారి శరీర సంబంధమైనవే అడిగారు. ఎప్పుడు వారు దేవుడితో ఉన్నా, దేవుణ్ణి నమ్ముకున్నారని చెప్పబడుతున్నా, వారు అడిగినవన్నీ కూడా శరీర సంబంధమైనవే. అందుకే దేవుడు అన్నాడు, మోషే, ఈ ప్రజలు ఎలాంటి వారో నాకు తెలుసు, ఈ ప్రజలతో నేను ఉండలేను. వీరు మాటి మాటికి నన్ను శోధిస్తున్నారు, వీళ్ళు మాటి మాటికి నన్ను దుఃఖపెడుతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రజలతో నేను ఉండలేను. కాబట్టి ఓ పంచే, నేను రాను, కానీ ఈ ప్రజలను తీసుకొని నువ్వే కనాను దేశంలోనికి వెళ్ళిపో అన్నాడు ఆయన. నిర్గమాకాండము దేవుడు మోషేతో ఏమని మాట్లాడాడో మీకు ఒక మాట చూపిస్తాను. 33వ అధ్యాయము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 2-3 వచనాలండి. 2వ వచనము 3వ వచనం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, ఇవ్వీలను, యోబీసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను అన్నాడు. మీరు వెళ్ళండి, ఆ కనాను దేశంలోనికి మీరు ప్రవేశించే ముందుగా మీకు ముందుగా నా దూతను పంపించి అక్కడున్న 7 జాతుల వారిని అక్కడి నుంచి తోలివేసి నేను మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళిపోతాను. మోషే, నువ్వు వీళ్ళు తీసుకుని వెళ్ళిపో. అక్కడున్న 7 జాతుల వారిని జయించి వారి ఆ దేశం మీకు వచ్చేలాగా నా దూత వీళ్ళు చూసుకుంటుంది. ఆ పని మీరు ఆ దేశంలోకి వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? కనానికి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? కనానికి మీరు తీసుకెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే, నీకు ముందుగా నా దూతను పంపిస్తాను, మీరు వెళుతున్న ఆ దేశంలో ఉన్న 7 జాతుల వారిని అక్కడి నుంచి నేను తోలివేస్తాను, ఆ దేశంలోనికి మీరు వెళ్ళిపోయి స్వాధీనం చేసుకోండి అన్నాడు ఆయన. మరి ఇంకేం కావాలి వీళ్ళకి? ఇంకేం కావాలి చెప్పండి వీళ్ళకి? చాలదా? ఎందుకు చాలదు? వాళ్ళు ఏమడిగారు తెలుసా? మోషే ఏమడుగుతున్నాడో తెలుసా? ఏంటి, నువ్వు మమ్మల్ని
కనాను దేశములను తీసుకెళ్ళిపోతావు, నీ దూతను పంపించి కనాను దేశం మాకు ఇచ్చేస్తానన్నావు. కానీ నువ్వేమంటున్నావు? నేను రాను అంటున్నావు. నువ్వు రాకుండా దేశం మాకెందుకు? నువ్వు రాకుండా దేశం మాకు అక్కర్లేదు. నువ్వు వస్తానంటే ఆ దేశం మాకు ఇయ్యి. నువ్వు రాను అంటే ఆ దేశం మాకు అక్కర్లేదు. ఎక్కడి నుంచి ఒక అడుగు కూడా మేము ముందుకేమంటున్నారు. మోషే ఎలాగ అడుగుతున్నాడు చూడండి. నువ్వు రాకుండా మాకెందుకు ఆ దేశం? ఇప్పుడు మనమేమంటాం? నువ్వు లేకపోయినా పర్లేదు తండ్రి, ఈ లోకంలో ఉన్నమే సుఖంగా బతికితే చాలు, మాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు. నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఇవన్నీ ఇస్తున్నావు కదా. అదే కదా మనం కోరుకునేది ఏంటంటే, దేవుడు మనతో లేకపోయినా పర్లేదు, ఇవన్నీ మనకి ఇచ్చేస్తే చాలు. కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతాయో తెలుసా? దానివల్ల ఎన్ని కష్టాలు నష్టాలు కూడా వెళ్ళిపోతాం తెలుసా? అలా తెలుసు. వారు ఏమన్నారో చూపిస్తాను. ఇశ్రాయేలీ ప్రజలతో దేవుడు ఇలాగన్నప్పుడు ఇప్పుడు ఈ వార్త ఇశ్రాయేలీ ప్రజలకు చెప్పాడు మోషే. దేవుడు ఇలాగ అంటున్నాడు, మనల్నంట కనాను దేశంలో తీసుకెళ్తానంటున్నాడు. మనకు ముందుగా దూతను పంపించి అక్కడున్న 7 జాతుల వారిని ఖాళీ చేయించి ఆ దేశాన్ని మనకి ఇచ్చేస్తానంటున్నాడు. మీరు ఏమంటారు అని ఆ ప్రజలను అడిగాడు. ఇప్పుడు ఆ ప్రజలు ఏమన్నారట చూడండి, 4 వచ్చినవండి. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడినల్లనే ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలము చేసేదను గనుక ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసట ఇశ్రాయేలు ప్రజలు ఏడవడం మొదలుపెట్టారట. తండ్రి, ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావే, ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు మమ్మల్ని కనాను దేశంలో తీసుకెళ్తానంటున్నావు, ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో తీసుకెళ్తానంటున్నావు. కానీ ఇవన్నీ ఇస్తాను నువ్వు చెప్తున్నా, కానీ నువ్వే రానంటున్నావు. నువ్వు రాకుండా మాకెందుకు ఇవన్నీ? మా ఒంటి మీద బంగారం అక్కర్లేదు, మాకు ఈ సంతోషం అక్కర్లేదు, ఈ సుఖం అక్కర్లేదు, ఆ బంగారము లాంటి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం కూడా మాకు అక్కర్లేదు. మాకు కావాల్సింది ఎవరు? నువ్వు కావాలా? నువ్వు వస్తానంటేనే మేము వెళ్తాం. నువ్వు రాను అని చెప్తే ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. నువ్వేమైనా చెయ్యి. ఒకవేళ నువ్వు మమ్మల్ని చంపేయాలనుకుంటే చంపే ఇక్కడే, లేదు మమ్మల్ని ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉంచేయి, నువ్వు మాత్రం తప్పక ఉండాలా అని ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుడి దగ్గర గోజాడడం మొదలుపెట్టారు. వారు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కోపాన్ని రేపారో, ఇప్పుడు దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయాడు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. 33వ అధ్యాయము 7వ వచనమండి. 33:7. అంతట మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ఇప్పుడు దేవుడు కావాలనుకునే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారట? పాలెమునకు వెలుపల ఎక్కడో దేవుడు మందిరాన్ని కట్టాడు, అక్కడికి వెళ్తున్నారట. సరే, ఇంతవరకు మందిరము ప్రత్యక్ష గుడారం వీళ్ళ మధ్యనే ఉండేది. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్ష గుడారం ఎక్కడుందంటే మందిరమేమో మధ్య ఉండేది, వాళ్ళ చుట్టూ వారు గుడారాలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు మందిరం ఏమైందంటే, సమాజ గుడారం ఏమైందంటే వారి మధ్య నుంచి తీసివేయబడి వారు పాలెమునకు దూరంగా పెట్టాడు. ఆయన మీకు దేవుడు కావాలనుకునేవాడు అక్కడికి వెళ్ళండి, దేవుడు వద్దనుకునేవాడు మీ ఇష్టం, మీ మధ్య మీరే మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి అని చెప్పాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవాని వెదుకుచూ ఉన్న ప్రతి వారు కూడా పాలెమునకు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. అందుకని అంటున్నాడు, నన్ను వెదికేవాడు నా దగ్గరికి రావాలా, నన్ను కనుగొనేవాడు నా దగ్గరికి వచ్చి నన్ను కనుగోవాలా, నన్ను అడిగేవాడు నా దగ్గరికి రావాలి కదా.
నిజంగా మనమైతే దేవుడి దగ్గరికి వస్తున్నాం, కానీ మన మనసులు మాత్రం దేవుడి దగ్గరికి వస్తలేదు. అందుకంటారు కదా, దేవుడితో కలవలసింది ఏంటంటే మనసు కలగాలి. లోకంలో సామెత చెప్తారు, ఏమంటారంటే మనసు ఒక్క దగ్గర ఉంటుందట, మనం ఒకరి దగ్గర ఉంటుందట. అంటే మనసేమో ప్రేమించిన వాళ్ళ మీద ఉంటుందట, కాపురం ఏమో ప్రేమించలేని వాడితో కాపురం చేస్తారట. అదెలాగవుద్ది? ఎంతకాలం నువ్వు సంసార జీవితం చేసినా, నీ ఇష్టం లేని వాడితో చేసినా అది సంసారం అనబడదు. నీకు ఇష్టమైన వాడితో సంసారం చేయడమే నిజమైన సంసారం. అది ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడి ఇష్టమని చెప్తున్నాం, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుడితో మనం కాపురం చేస్తున్నాం. అందుకని అంటాడు, ఏమంటాడు తెలుసా? మీరు సాతానపు సమాజపు వారి మధ్య కాపురం ఉన్నారు. మీరు సాతానిక సమాజపు వారి మధ్య కాపురం ఉన్నారు. అలాంటి వారి మధ్య మీరు కాపురం ఉన్నప్పుడు మీరు ఎలాగుండాలో తెలుసా? మీరు నన్ను ఎంతో నమ్మకంగా సేవించేవారిగా ఉండాలి. ప్రకటన గ్రంథములో ఈ 7 సంఘాల గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ దేవుడు ఆ 7 సంఘాల్లో ఒక సంఘాన్ని గురించి దేవుడు ఇలాగ మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడు అంటే 2వ అధ్యాయము 13వ వచనం అండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసవై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. నువ్వు సాతాను సమాజపు వారి మధ్య ఉన్నా, సాతాను సింహాసనం వేసుకున్న వారి జొన్న మధ్యను ఉన్నా, నువ్వు నన్ను ఎంతో నమ్మకంగా సేవించావు. అలాగున్నామా? ఈరోజు మన జీవితం ఎవరితో గడుపుతున్నాం? పేరేమో దేవుడి బిడ్డలము, జీవితమేమో లోకముతో. మన కోరికలు, మన సరదాలు, మన ఆశలు, మన ఇష్టాలు ఇవన్నీ ఎక్కడ తీర్చుకోవాలనుకుంటున్నాం తెలుసా? లోకంలో. దేవుణ్ణి ఎరగని వారితో మనం ఇలాంటివి తీర్చుకోవాలనుకుంటున్నాం. దేవుడితో మనం తీర్చాలనుకోవట్లేదు. నీ సంతోషమైన, నీ ఆనందమైన, నీకు ఏదైనా ఆ దేవుడిలోనే. అందుకనే దేవుని బిడ్డలనేవారట తను నమ్మిన దేవుని బట్టి సంతోషం కలిగి ఉంటారట, తను నమ్మిన దేవుని బట్టి శాంతి సమాధానాన్ని కలిగి ఉంటారట. వారి ఆనందమే దేవుడు. కాబట్టి ఈరోజు అంటాడు ఆయన, మళ్ళీ ఏం చెప్తాడు? ప్రభువునందు మీరు సంతోషించండి. నువ్వు యేసు ప్రభులో సంతోషించు. నీ ఆనందము, నీ సంతోషము అన్నీ దేవుడే, లోకం కాదు. సాతానుడితో కాదు నీ సింహాసనం. అంటే నువ్వు సంతోషించేది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నారు అంటే, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు నా బిడ్డ నేను చెప్తున్నావు కదా, ఎలాంటివి అడుగుతున్నావు? ఏం పొందాలనుకుంటున్నావు? చూసారా, ఏం అడగాలనుకుంటున్నావు, ఏం పొందాలనుకుంటున్నావు? దేవుని యొక్క ప్రజలుగా అడగవలసినవి అడగకుండా దేవునికి దుఃఖపెట్టేవి అడిగితే దేవుడు మనకు ఎలాగ సహాయం చేయగలడు? ఆయన ఈరోజు అదే అంటున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎంతో శోధించారట, దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారు వారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన మీరు వెళ్ళిపోండి, నేను రాను. మీరు కావాలనుకున్నది కనాను దేశమే కదా, అది మీకు ఇస్తాను. సరే, అది మీకు ఇస్తాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోలేదు. తండ్రి, నువ్వు లేకుండా ఇవన్నీ మాకెందుకు చెప్పు, నువ్వు లేకుండా మాకేం అక్కర్లేదు. ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? ఇవన్నీ నాకెందుకు, నువ్వు లేకుండా, నువ్వుంటే చాలు. ఈ లోకంలో ఏమి లేకపోయినా నాకు చాలు, ఏమి లేకపోయినా చాలు. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా మనం అడుగుతున్నవి దేవునికి సంబంధమైనవి అడుగుతున్నామా, దేవునికి ఇష్టమైనవి అడుగుతున్నామా, దేవునికి సంతోషకరమైనవి అడుగుతున్నామా? ఇలాంటివి అడగకుండా మనం దేవుణ్ణి సంతోషపెట్టేలేమి అడగకుండా దేవుణ్ణి ఎలాంటివి అడుగుతున్నాం మనం? కాబట్టి
ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? మనం అడుగుతున్నవి దేవుడి ద్వారా మనం పొందగలుగుతామా? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు వారు దేవుణ్ణి అడిగారట, ఎప్పుడూ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి అడిగారు వారు. అందుకే దేవుడు అన్నాడు, అవి మీకు ఇచ్చేస్తాను, కానీ నేను మీతో కూడా ఉండను. నేను మీరు అడిగింది అదే కదా, మీరు అడిగింది అదే కాబట్టి అదే నేను మీకు ఇస్తాను, కానీ నేను మాత్రం ఉండను. కాబట్టి ఈ రాత్రి నువ్వు నేను దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, ప్రభువా, ఈ లోకములో ఉన్నవి ఏవి నాకు అక్కర్లేదు, నువ్వుంటే నాకు చాలు, నువ్వుంటే చాలు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే సర్వ సమృద్ధి ఉండగలుగుతుంది. ఒక్క యేసు ప్రభువారిని మనం సంపాదించుకోగలిగితే, ఆయన్ని మనం సంపాదించుకోగలిగితే, ఆయన మనతో ఉంటే ఇక మనకేం తక్కువ చెప్పండి? ఏది కొరత ఉంటుంది చెప్పండి? ఈరోజు క్రీస్తుని కలిగి లేకపోవడం వల్లే ఎన్ని కొరతలు, ఎన్ని లేములు, ఎంత చింత, ఎంత విచారము, ఎన్ని బాధలు గుండా మనం వెళ్తున్నాం. ఈరోజు మన జీవితంలో నెమ్మది లేదు అంటే యుద్ధాలు, పోరాటాలు, ఈ సమస్యలన్నీ ఎందుకు కలుగుతున్నాయి? దేవుడు లేకుండా మనం ఉండడం వల్లే కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నన్ను కావాలని అడుగుతున్నావా? నన్ను కోరుకుంటున్నావా? నన్ను నువ్వు కోరుకోగలిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు ఇస్తాను నేను. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు అడగవలసినవి ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కావు. సొలొమోను మహారాజు అడుగుతున్నాడు, ప్రభువా, నా శత్రువుల ప్రాణమునైనను, నాకు దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను నాకు అక్కర్లేదు, వివేకము కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు చాలు, ఇంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదు. అది ఉంటే అన్నీ నాకు ఉన్నట్టే. మంచి హృదయము నాకు, మంచి మనసును నాకు అనుగ్రహించు, వివేచించే జ్ఞానం అనుగ్రహించు. వివేకము అనేది ఎలాంటిదో తెలుసా? అన్నిటినీ పరిశీలిస్తుందట, అన్నిటినీ పరిశీలిస్తుంది. మీరు మొదటి రాజులు రాసిన గ్రంథం 3వ అధ్యాయంలో చదివితే, సొలొమోను రాజు అయిన తర్వాత ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఒక రాజుకి. 2 స్త్రీలు, ఒక ఆమెమో ప్రసవించింది, ఆమె తర్వాత 3 రోజుల తర్వాత ఇంకొక ఆమె ప్రసవించింది. ఇద్దరు ఒకే ఇంటి పక్కన ఉంటున్నారన్నమాట. వీళ్ళిద్దరూ ఒక ఇల్లు ఒక రెండు దగ్గర ఇల్లు అన్నమాట. జరిగిన సంఘటన ఏంటంటే, ఒక ఆమె మధ్యరాత్రుల్లో నిద్రలో తన బిడ్డ మీద పడిపోవడం వల్ల ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఈ బిడ్డ చచ్చిపోవడంతో ఈమె మధ్యరాత్రులు లేచి ఆ బిడ్డను చూసుకుంటే బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. అయ్యో, బిడ్డ చచ్చిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలని ఏం చేసిందంటే, ఆ పక్కన కూడా డెలివరీ అయ్యి ఉంది కదా, ఆమె ఈ బిడ్డను తీసుకెళ్ళి ఆమె నిద్రపోతున్న ఆ బిడ్డ దగ్గరికి పెడేసి, ఆ బిడ్డను, బ్రతుకున్న బిడ్డనేమో ఈమె తెచ్చేసుకుంది, చచ్చిన బిడ్డనేమో ఆ తల్లి దగ్గర పెడేసింది. సరే, ఉదయం లేచింది ఆమె, ఆ బిడ్డకు పాలిద్దామని లేపితే ఆ బిడ్డ లెగుస్తా లేదు. ఆ బిడ్డని నిదానించి చూసిందంట. అరే, ఈ బిడ్డ నా బిడ్డ కాదే, ఇదేంటి నా బిడ్డ చచ్చిపోయినట్టు నా బిడ్డని ఇలా పెట్టారు, ఇది నా బిడ్డ కాదు అని ఏం చేసిందంటే ఆమె దగ్గరికి వెళ్ళిందంట. ఆమె దగ్గర చూస్తే ఈమె బిడ్డ ఆమె దగ్గర ఉంది. నా బిడ్డని తెచ్చేసుకొని నీ బిడ్డని నా దగ్గర ఎట్టేవేంటి అని ఈమె అంటున్నది. ఆమె అంటుంది, లేదు, ఇది నా బిడ్డే, చచ్చిపోయిందే నీ బిడ్డ, కానీ ఇది బతుకున్నది నా బిడ్డ అని ఇద్దరు గొడవ. వీళ్ళిద్దరూ గొడవ ఆడుకొని రాజు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమంటున్నారంటే, బతుకున్నదే నా బిడ్డ అంటుంది, చచ్చిపోయింది కూడా, బతుకున్నామేమో నా బిడ్డ అంటుంది. ఇంతకీ రాజు ఎలా తీరుస్తాడు ఈ సమస్యను? ఈ రోజుల్లాగా ఇంత పరీక్షలు లేవు కదా. అలా DNA పరీక్ష చేయడానికి, రక్త పరీక్ష చేయడానికి, ఎవరి రక్తం అయితే ఇవన్నీ తెలియదు, అంతేమీ లేదు. సొలొమోనుకి దేవుడు జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. అదే అన్నిటినీ వివేచించగలిగిన జ్ఞానము. అప్పుడు సొలొమోను పనిచేశాడు. తన దగ్గర సైనికుని పిలిచి, ఒరే, బ్రతుకున్న బిడ్డని 2 ముక్కల కింద నరికేసి సగం ముక్కేమో దానికి, సగం ముక్క దీనికి ఇవ్వండిరా అని చెప్పాడు. సరే, ఆయన కత్తి తీసుకొచ్చినప్పుడు
నిజంగా బ్రతుకున్న బిడ్డ యొక్క తల్లి ఏమన్నదో తెలుసా? అయ్యా, దాని బిడ్డ ఎలాగా చచ్చిపోయాడు, ఇప్పుడు నా బిడ్డను కూడా అది చంపేయాలనే చూస్తుంది, కాబట్టి పోన్లే, నా బిడ్డ ఎక్కడున్నా ప్రాణంతో ఉండడమే మంచిది, కాబట్టి నా బిడ్డను చంపొద్దు, దానికే ఇచ్చేయండి అన్నది మొదటి తల్లి. బ్రతుకున్న దాని బిడ్డ యొక్క తల్లి అన్నది. కానీ చచ్చిపోయిన దాని బిడ్డ తల్లి ఏమన్నది తెలుసా? లేదు, అలా కుదరదు, బ్రతుకున్న బిడ్డను శరీర సమానంగా నరికి సగం నాకు సగం దానికి ఇమ్మన్నది. ఎందుకంటే అది ఎలాగ నష్టపోయింది కదా. ఇప్పుడు ఈ బిడ్డను కూడా ఏం చేయమంటుంది? నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి దాని బిడ్డను కూడా చంపేయండి అంటుంది. అప్పుడు సొలొమోను అన్నాడు, ఒరే తప్పు, బ్రతుకున్న ఈ బిడ్డ యొక్క తల్లి ఎవరో తెలుసా? ఆ తల్లి బ్రతమాలుతుంది చూసావా? నా బిడ్డను చంపొద్దు, దానికే ఇచ్చేమని చెప్తుంది కదా, ఆమెరా నిజమైన తల్లి. ఒక తల్లి అంటే ఏం చేస్తుందో తెలుసా? నవమాసాలు మోసి తన బిడ్డను కంటాదేమో, తన పేగులు తరుక్కుపోతాయట, ఆ బిడ్డ చావును చూడలేదట. సొలొమోను అలా గ్రహించి, ఇదిరా నిజమైన తల్లి, ఆ బిడ్డని కన్న తల్లి ఈమె, ఆ బిడ్డను ఆ బిడ్డకి ఇచ్చి చచ్చిన బిడ్డను దీనికి ఇవ్వండిరా అని చెప్పాడట. అప్పటి నుంచి సొలొమోనుకి దేవుడు ఇంత వివేకం కలిగిన, జ్ఞానం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సొలొమోనుకి భయపడడం మొదలుపెట్టారు. అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు సొలొమోనుకి. ఇలా ఒకటి కాదు, సొలొమోను ఎన్ని వాటిని పరిశీలన చేశాడో ఇంకా అధ్యాయంలో చెప్తాడనమాట. ఎందుకు అంటే సొలొమోను దేవుణ్ణి అడిగింది వివేకము కలిగిన హృదయాన్ని అడిగాడు. దావీదు కూడా దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నాకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు, నీ మార్గమును నాకు తెలియచేయి, నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించేలాగా చెయ్యి. ఇది నేను బ్రతికినంత కాలము నీకు ఇష్టమైన రీతిగా, నిన్ను సంతోషపెట్టేవాడిగా, నీ మార్గములో నిన్ను నడిచేవాడిగా నన్ను జీవింపచేయి తండ్రి అని అడుగుతున్నాడు ఆయన. ఆయన కూడా ఐశ్వర్యము కానీ, దీర్ఘాయువు కానీ, తనకి శత్రువుల యొక్క ప్రాణాన్ని కానీ దావీదు అడుగుతలేదు. యాకోబు రాసిన పత్రికలో ఆయన చెప్పాడు, మీరు అడుగుతున్నారు కానీ మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతున్నారు. మీరు ఎప్పుడూ శరీర సంబంధమైన వాటి గురించి అడుగుతున్నారే తప్ప ఆత్మ సంబంధమైన వాటి గురించి అడుగుతలేదు. అందుకనే మీ జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, నెమ్మది లేని పరిస్థితులన్నీ కూడా ఇందుకే కలుగుతున్నాయి అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎలాగ దేవుడిని అడుగుతున్నాం? ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, దేవుడు వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చి అన్నాడు, నేను మీతో ఉండలేను, మీరు వెళ్ళిపోండి కనాను దేశానికి, నేను రాను అన్నాడు ఆయన. నిజంగా మోషే ఆ మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి వారందరూ ఏడ్చారు. అప్పుడు చెప్పాడు దేవుడు, సరే నేను మీతో కూడా వస్తాను, మీకు ముందుగా నేను వెళ్తాను, మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా జీవిస్తే మీరు అడిగిందే నేను ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం దేవుని ప్రజలుగా, దేవుణ్ణి నమ్ముకున్న వారుగా ఉంటున్నాం. మనము ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? ఎప్పుడు ఈ తిండి, ఈ బట్ట, ఈ ఇల్లు, ఈ లోక సంబంధమైనవేనా మనం అడిగేది? ఇందుకేనా మనం వచ్చింది భూమి మీదకి? అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలుసా? అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం అనేది మనకు అర్థమవుతుందా? మనం తినడానికి పుట్టాము ఆ భూమి మీద. మనం తినడానికే పుట్టుంటే మనకంటే జంతువులు కూడా భూమి మీద తింటున్నాయి. ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో పురుగులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు అవి కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ చేసిన తర్వాత దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేశాడు? ఆయన అసలు ఈ దేవుడు ఎందుకు చేశాడు? ఎప్పుడైనా గుర్తించామా? మనం ఎందుకు బ్రతుకుతున్నాం భూమి మీద? ఎందుకు ఇంకా దేవుడు మన భూమి మీద ఉంచాడు? ఎప్పుడైనా గుర్తించామా? మనం అనుకుంటున్నాం తినడానికి, సంపాదించడానికి, సుఖంగా బ్రతకడానికే భూమి మీదకి వచ్చామా? ఇందుకోసమా? దేవుడు అంటున్నాడు, అందుకు నేను మిమ్మల్ని పుట్టించలేదు. నేను ఎందుకు పుట్టించానో తెలుసా? మీ ద్వారా నేను భూమి మీద మహిమపరచబడాలని, మీ ద్వారా నేను భూమి మీద నేను సంతోషించాలని, మిమ్మల్ని బట్టి నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని. ఇందుకొరకే కదా నేను మిమ్మల్ని కన్నాను, అందుకే భూమి మీద పంపించాను నేను. చాలాసార్లు చూడండి, పిల్లల వల్ల మనకు నెమ్మది లేదనుకోండి, మనం అంటాం ఎందుకు కన్నా ఈ పిల్లల్ని,
పిల్లలు లేకపోతేనే సంతోషంగా ఉందినేమో అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పుట్టి దానివల్ల మనకు నెమ్మది లేనప్పుడు వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అదే దేవుడు అంటాడు, నేను ఎందుకు మిమ్మల్ని కన్నానో తెలుసా? మీరు నన్ను సంతోషింప చేయాలని, మీ ద్వారా నాకు మహిమ కలగాలని. అంతే తప్ప మీరు నన్ను దుఃఖపెట్టి నన్ను ఏడిపిస్తారన్నా? ఈరోజు మనం జీవిస్తున్న జీవితకాలం అంతా దేవుడిని ఏడిపించడం కొరక. ఆయన్ని ఏడిపించి మనమే సుఖం అనుభవిస్తాం, ఆయన దుఃఖపెట్టి మనమే నెమ్మది అనుభవిస్తాం. మనం అనుకుంటున్నాం ఆయన ఎలాగుంటే మనకేంటి, మనం సంతోషంగా ఉన్నామా, మనం బాగున్నామా, మనం ఈ లోకంలో సంతోషంగా తిరుగుతున్నామా, ఈ జాలు. దేవుడు అంటున్నాడు, ఇదా నువ్వు చేసేది? నన్ను దుఃఖపెట్టి నువ్వు సంతోషించడమా? అయితే పంచి, ఏ రోజు నువ్వు సంతోషంగా ఉన్నానని చెప్పుకుంటున్నావు, ఒకరోజు నువ్వు ఏడ్చే రోజు రాబోతుంది. అది ఎంతకాలం ఏడుస్తావో తెలుసా? దానికి అంతము లేదు, ఇంకా అంతము లేకుండా ఏడుస్తావు. ఈ కొన్ని దినాలు నన్ను సంతోషపెట్టడానికి కానీ నువ్వు దుఃఖపడ్డావా, నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు. చెప్పు, శాశ్వతమైన సంతోషం కావాలా? శాశ్వతం కానీ అశాశ్వతమైన సంతోషం కొరకు నువ్వు జీవిస్తావా? ఏది నీకు సొంతం? ఏ లోకమ్మా? లోకంలో ఉన్నవా? మనలాగే ఎంతోమంది పుట్టారు, మనలాగే ఎంతోమంది సంపాదించుకున్నారు, వాళ్ళు ఈ లోకంలో మరణించారు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రేపు మనం కూడా అంతే. ఈ లోకంలో నుంచి ఏమీ మనం పట్టుకుపోము. ఏదో అనుకుంటున్నాం, భూమి మీద ఉన్నంతకాలం అది నాది, ఇది నాది, ఇలా సంపాదించేసాను, అలా సంపాదించాను. చనిపోయినప్పుడు మన కూడా ఏం పట్టుకెళ్తాం? మనం తీసుకెళ్ళేదేంటి? ఏముండదు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు నేర్పించాలనుకునేది ఏంటంటే, నువ్వేం అడుగుతున్నావు నన్ను? ఏం అడగకూడదు నువ్వు నన్ను. నీ భోగముల నిమిత్తము లోక సంబంధమైన వాటిని కాదు నువ్వు అడిగేది, శ్రేష్టమైన వాటిని అడుగు, మంచి వాటిని అడుగు. ఈ లోకములో ఏది మంచిది లేదు, అంతా చెడిపోయింది. కాబట్టి మంచిది శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే అది దేవుడు, దేవుని యొక్క రాజ్యం. అందుకన్నాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, అది ఎప్పటికీ లయము కాదు. ఆ రాజ్యములో ఎటువంటి అసహ్యమైనది, పాప సంబంధమైనది లేదు. అలాంటి రాజ్యములో నువ్వు ఉండాలి అనుకుంటే అలాంటి శ్రేష్టమైనవి దేవుడిని అడుగు, ప్రభువా ఇది నాకు కావాలి. చివరగా ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. ఈ మార్కు సువార్తలోనే యేసు ప్రభువారి దగ్గరికి యోహాను యాకోబుల యొక్క తల్లి తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని వచ్చి యోహాను యాకోబుల యొక్క తల్లి యేసు ప్రభువారి దగ్గరికి వారిద్దరిని తీసుకొచ్చి ఇలాగ అడుగుతుందంట ఆ తల్లి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనమండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకు ఏమి చేయగోరుచున్నారని వారిని అడిగారు. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. చూసారా, వారిద్దరూ ఏమడుగుతున్నారంట? అయ్యా, నువ్వు నీ రాజ్యములోనికి వెళ్తావు కదా, నువ్వు నీ రాజ్యములోనికి వెళ్ళి నీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు, మేమిద్దరమే నీ సింహాసనం చుట్టూ ఎడమవైపు కుడివైపు మేమిద్దరమే కూర్చోవాలా, అది మాకు ఇవ్వండి అని అడుగుతున్నారట. ఏం అడగాల? మనుషులుగా అడగవలసినవి ఎన్ని ఉంటాయంటారు? వీళ్ళది అడుగుతలేదు. అడగమన్నారు కదా అని వాళ్ళు ఎలాంటివి అడుగుతలేదు. తండ్రి, మేము చచ్చిపోయిన తర్వాత, నేను నీ రాజ్యం వచ్చిన తర్వాత నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు నీ రాజ్యంలో మేము ఉండాలా, ఆ సింహాసనం మీద మేము కూర్చోవాలా, మాకు ఇస్తావా? అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడిగింది చాలా కష్టమైంది అడిగారు. నా కుడివైపున నా ఎడమ వైపున ఎవరిని కూర్చుండా పెట్టాలో నిర్ణయించేవాడిని నేను కాదు,
నా తండ్రి నిర్ణయిస్తాడు. అది ఎవరికి నిర్ణయించబడిందో వారు మాత్రమే కూర్చుంటారు, అది నా చేతిలో లేదు అన్నాడు ఆయన. అర్థమైందా? వాళ్ళు ఎలాంటిది అడుగుతున్నారో చూడండి, ఏం అడిగారో చూడండి. మనమేం అడుగుతాం దేవుణ్ణి? ఏం అడుగుతున్నాం? రోజు దేవుడి దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా ఆలోచించు. మనం దేవుని బిడ్డలే. ఇలాంటి భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఇవి కాదు. దేవుడు లేకుంటే ఇవన్నీ మనకెందుకు? ఆయన ఉంటే చాలు, ఇవేవీ లేకపోయినా మనకు చాలు. ఆయన ఒక్కడు ఉంటే లోకమంతా మనతో ఉన్నట్టే. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఆ ప్రభువును కలిగి ఉండి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రభు, నన్ను అలా సిద్ధపరచు, నేను అలా ఉండేలాగా నాకు సహాయం చేయి. నువ్వు ఉంటే చాలు, ఈ లోకంలో నాకేం అక్కర్లేదు. ఇహలోక సంబంధమైన వాటి మీద నా మనసు లేకున్నట్లుగా నీ మీద నేను మనసు కలిగి జీవించినట్లుగా నన్ను సిద్ధపరచని ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం మనకు మనంగా పరీక్షించుకొని ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా మరి ఎప్పుడు మీకు చెప్తూ వస్తున్నాను, చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు ప్రార్థన చేయండి, దైవ సేవకులైన వారి కొరకు ప్రార్థన చేయండి, రక్షణ లేని వారి కొరకు, రక్షించబడి సాతాను చేతిలో బంధించబడి నామకార్థమైన స్థితిలో ఉన్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన దేశాన్ని, ప్రపంచ దేశాలని పరిపాలన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఇలాగా మరి మన దేశంలో, ప్రపంచ దేశాల్లో బాధించబడుతున్న దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో ఉన్న దేవుని యొక్క, ఇబ్రోన్లో ఉన్న దేవుని సేవకుల కొరకు ప్రార్థించండి. అక్కడ ఉన్న కలవరమైన పరిస్థితులు దేవుడు తీసివేసేలా ప్రార్థన చేయండి. అలాగే మరి ముఖ్యంగా దైవజనుడు మెడ్రాస్లో థియోడర్ గారు గత ఆదివారం సాయంకాలం ప్రభు యొక్క మహిమలో పిలువబడ్డారు. నిన్న గురువారం ఆయన భూస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించేలాగా, వారు విడిచిపెట్టిన పనిని, ఈ పరిచర్యను మరి దేవుడు నమ్మకంగా జరిగించడానికి ఎటువంటి కలవరమైన పరిస్థితులు రాకున్నట్లుగా దేవుని యొక్క పరిచర్య జరిగించబడడానికి ఒక నమ్మకమైన దైవజనుని మరలా దేవుడు లేవనెత్తేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నర్సపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలపల్లి ఆ ప్రాంతాల్లో ఉన్న వారి కొరకు, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడలో ఉన్న విశ్వాసులు, అక్కడ ఉన్న సేవ చేస్తున్న వారి కొరకు, అలాగే విజయనగరంలో దేవుని మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు, లంకిలపల్లిలో జోనాథన్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థించండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు, అలాగే నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు, అదే ఆదివారం మరలా పరిచర్య కొరకు దేవుని ప్రజలు దేవుని ఇంటికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే మరి దేవుడి మందిరానికి వస్తున్న దేవుని యొక్క ప్రజల ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందేలాగా ప్రార్థన చేయండి. తర్వాత మీ వ్యక్తిగతంగా, మీ కుటుంబంగా ఉన్న మీ సమస్యల కొరకు దేవుడు తెలియచేయండి. అలాగే మరలా ఆదివారం పరిచర్య కొరకు కొండపల్లి స్థలంలో నిలబడేవారు దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడేటట్లుగా దేవుని యొక్క ప్రజలు దేవుని ఇంటికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం.